ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును మన రక్షకుడైన క్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రాణం లేని శరీరం ఎలాగ మృతమో, క్రియలు లేని విశ్వాసము కూడా మృతము. యాకోబు పత్రికలో మనకు తెలియజేశాడు. ఇప్పుడు లేఖనంలోనికి వెళ్ళి మనం చూడగలిగితే, వివరణలోకి వెళ్తే ప్రియులరా, శరీరం ఎలాగైతే ప్రాణం లేకపోతే మృతంగా ఉంటుందో, ఒక కట్టె ఎలా ఉంటుందో కదలక మెదలక ఎండకి ఎండిపోతూ వర్షానికి తడిచిపోతూ బిగిసిపోతుందో, అదేవిధంగా మానవ దేహంలో నుంచి ప్రాణం వెళ్ళిపోగానే మనిషి కదలక మెదలక విగత జీవిగా శవంగా ఉంటాడు ప్రియులారా. అంతకుముందు చక్కగా స్నానం చేసి దాన్ని శరీరాన్ని ముస్తాబు చేసుకుని అద్దం ముందుకెళ్ళి ఓకే అన్న తర్వాత బయటికి వెళ్ళి పనులు చక్కబెట్టుకుంటూ వస్తాడు. ఉదయం లేగానే ఎన్నో పనులు చేయాలని రాత్రంతా పడక మీద ఆలోచించి దానిని జరిగించుకోవడానికి ఉదయకాలాన్నే బయలుదేరతాడు ప్రియులరా. తన కొరకు, కుటుంబ పోషణ కొరకు కష్టపడుతూ ఉంటాడు. మరి చనిపోతే ఆ శవం ఎక్కడికి కదలదు ప్రియులరా. బ్రతుకుండగా అందరికీ కావాలి. చావుతో ఆ శవం దగ్గరికి ఎవరు రారు ప్రియులరా. ఇక ఎక్కువ సమయం ఉంటే ఆ శరీరం డీకంపోజ్ అయ్యి వాసన కొడుతుందని ఎంత త్వరగా ఊరిలో నుండి శ్మశానానికి తీసుకువెళ్ళడానికి తొందరపడుతూ ఉంటారు ప్రియులరా. కట్టుకున్న భార్య ఉన్న, కడుపును పుట్టిన బిడ్డలు ఉన్నా చనిపోవద్దగానే విడిచిపెట్టేస్తారు ప్రియులరా. బ్రతుకుండగా చక్కని పట్టు పరుపుల మీద, ఫ్యాన్ల కింద, ఏసీలో పంచపక్ష పరవన్నాలతో పోషించిన ఈ శరీరం చావు పేరుతో విగత జీవిగా కదలలేక నలుగురు మూసుకు వెళ్తే శ్మశానికి వెళ్తుందే తప్ప ఎక్కడ వేసిన శవం అక్కడే ఉంటుంది ప్రియుల. అలాగే క్రియలు లేని విశ్వాసం కూడా మృతమే. ప్రాణం లేని శరీరం ఎలాగైతే మృతమై ఒక కట్టెలాగా ఉండిపోతుందో, అది మట్టిలోకో కట్టెల మీదకో వెళ్ళిపోతుంది, పంచభూతంలో కలిసిపోతుంది. అలాగే క్రియలు లేని మన విశ్వాసము మృతము. చాలామంది మేము చాలా విశ్వాసం గలవారమని చెప్పుకుంటారు. చూస్తే వారి జీవితంలో పనులు ఉండవు ప్రియులరా, క్రియలు ఉండవు. అందుకే యాకోబు అంటున్నాడు, క్రియలు లేని విశ్వాసం మృతం. ప్రాణం లేని శరీరం ఎలాగైతే పనికిరాదో, క్రియలు లేని విశ్వాసం కూడా పనికిరాని విశ్వాసం అంటున్నాడు ప్రియులరా. కాబట్టి మన విశ్వాసం ఎప్పుడు కూడా సజీవంగా ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు రెండో రాకడ వరకు మన విశ్వాసంలో స్థిరులుగాను పరిశుద్ధతలో పరిపూర్ణులుగా ఉండాలన్నదే దేవుని యొక్క అభిష్టం.